ఎన్నో ఏళ్లకు పూర్వం మా ఇంటికి కొద్ది దూరంలో ఒక డార్లింగ్ కుటుంబం ఉంటుండేది. వారి కుటుంబంలో 3 పిల్లలుండేవారు. వారి పేర్లు జాన్, మైకేల్, వెండీ. వెండీ ఎప్పుడూ తన తల్లికి చెబుతుండేది పీటర్ పాన్ తన గదిలో ఎలా వేణువు ఊదుతాడో. వాళ్ళమ్మ ఆమెకి చెబుతుండేది ఇదంతా ఆమె కల్పన అని. కానీ ఏమీ చేయలేకపోయేది. గదిలో ఆకులు కూడా కనిపించేవి. అవి ఆమెను ఆలోచించేలా చేసేవి. వెండీ ఎప్పుడో పీటర్ పాన్ పై నుండి ఆకులు రాలతాయని చెబుతుంది. ఒక రాత్రి ఆమె తల్లిదండ్రులు బయటికి వెళ్తారు. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తారు. వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయారు. పీటర్ పాన్ గదిలోకి వచ్చాడు. అక్కడ రాలి ఉన్న ఆకులని వెతకసాగాడు. అదే క్షణాన వెండీకి మెలకువ వచ్చింది. పీటర్ పాన్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నిజంగా ఉన్నారు అంటే ఎవరూ నమ్మడం లేదు. వెండీ పీటర్కి ఏ ఆకులనైతే దాచి ఉంచిందో వాటిని వెనక్కి ఇచ్చేసింది. ఆమెకు పీటర్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఆకులని మళ్లీ బట్టలకు కుట్టేసింది. వెండీ, నేను నీకు ఒక అద్భుతమైన సాహస కథను వినిపించినా? నాకు సాహస కథలు వినాలని లేదు. నేను ఒక పీటర్ పాన్ లో ఉండాలని అనుకుంటున్నా. అదే సమయంలో పీటర్కి చిన్న మిత్రుడు టింకర్ బెల్ కిటికీ లోపలికి వచ్చాడు. మంచి నిర్ణయమే. నాకు తెలుసు నువ్విక్కడే ఉంటావు అని. నేను లేకుండా నువ్వు కొత్త సాహసం చేయగలవా? నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా నేను ఏదైనా పని చేయడం అసాధ్యమని. వెండీ తన సోదరులని నిద్రలేపింది. వాళ్ళు పీటర్ పాన్ ఇంకా టింకర్ ని ఆశ్చర్యంగా చూశారు. అయితే నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? టింకర్ బెల్ రెక్కలపై మట్టిని దులుపుకుంది, మూసేసింది. ఇంకా అది గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ ఒక్కసారిగా ఇల్లు వదిలేశారు. పిల్లల వెంటనే నెవర్లాండ్ వైపు సాగిపోయారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు నెవర్లాండ్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు జలకన్యలు, అడవి జంతువులు, ఇండియన్ సముద్ర దొంగలు, ఇంకా తప్పిపోయిన అబ్బాయిలు కూడా అక్కడ ఉన్నారు. వారందరిలోకి ప్రమాదకరమైన వారు కెప్టెన్ హుక్. కెప్టెన్ హుక్ పీటర్ పాన్కు శత్రువు. దీనికి కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పీటర్ అతని చెయ్యి నరికేశాడు. ఇంకా ఒక పెద్ద మొసలికి ఆహారంగా పడేశాడు. అతని చేతితో పాటు అతని వాచిని కూడా మొసలి మింగేసింది. అందువల్లే మొసలి ఎప్పుడు టిక్ టాక్ అని శబ్దం చేస్తుంటుంది. అందుకే కెప్టెన్ హుక్కి ఎప్పుడు మొసలి తన దగ్గరలో ఉందో తెలిసిపోతూ ఉంటుంది. దాని టిక్ టాక్ శబ్దం వల్ల డెక్ పై తను దుర్బిణితో 4 వైపులా చూస్తూ కెప్టెన్ని ఎదురుగా ఉన్న కొండపై పీటర్ పాన్ పిల్లలతో ఉండటం కనిపించింది. అది వెంటనే మనుషులకి తన తూటాలతో మంటను వెలిగించమని ఆదేశించాడు. పీటర్ పాన్కు ఇంకా పిల్లలకు తూటాలని దూరంగా పంపడం ఎంతో కష్టంగా ఉంది. టింకర్ బెల్, నువ్వు పిల్లల్ని ఏదైనా సురక్షితమైన చోటుకి తీసుకుని వెళ్ళు. నేను హుక్ సంగతి చూసుకుంటాను. టింకర్ బెల్కి వెండీ అంటే ఈర్ష్యగా ఉంది. అందుకే అది పీటర్ పాన్కి దూరంగా ఉంచాలనుకుంది. ఏదైనా వంకని ఉంచుకుని అది వెండీని కొండపై వదిలి జీన్ని, మైకేల్ని సముద్ర తీరాన ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వచ్చింది. ద్వీపంపై ఉండే ఒక తప్పిపోయిన అబ్బాయి వెండీని దూరం నుండి చూశాడు. అతన్ని శత్రువు అనుకుని గాయపరిచాడు. అదే సమయంలో పీటర్ పాన్ కెప్టెన్ హుక్తో పోరాడుతున్నాడు. కానీ ఉన్నట్టుండి తన చేతిని తన మొసలిని చూసి భయంతో హుక్ పారిపోయాడు. పీటర్ పాన్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అప్పుడు తను వెండీని ఒక కొండపై గాయపడి ఉండడం చూశాడు. ఎంతో కంగారు పడ్డాడు. తప్పిపోయిన అబ్బాయిలకు వెండీని శత్రువులు కాదని, పీటర్ మిత్రునని హాని తలపెట్టారని తెలిసి చింతించారు. నేను పిల్లల్ని మీ సంరక్షణలో వదిలాను. టింకర్ బెల్ కూడా బాధగా అనిపించింది. ఆమె అనిపించింది చాలా తప్పు చేసినట్లుగా. నన్ను క్షమించు పీటర్, మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను.
తప్పిపోయిన పిల్లలు వెండి మరియు వారి సోదరులకు ఒక అందమైన ఇంటిని కట్టించారు. రాత్రి వాళ్ళ చెట్టు కింద ఉన్న ఇంట్లో నిద్రపోయారు. వెండి కథల్ని వింటూ ఉంది. పీటర్ ఇంటి బయట కాపలా కాశాడు. ఒకరోజు అతను గుహలపై విశ్రాంతి తీసుకుంటుంటే వారు సముద్ర దొంగలు రావడం చూశారు. సముద్ర దొంగలు భారతీయుల ప్రముఖుల అమ్మాయిల్ని బంధించారు. పీటర్ పాన్ మరియు అబ్బాయిలు ప్రముఖుల అమ్మాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. వారికి సముద్ర దొంగలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి వాళ్ళు అమ్మాయిని కాపాడి ప్రముఖుల వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు తర్వాత ఇండియన్స్ పీటర్ పాన్ మరియు తప్పిపోయిన అబ్బాయికి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి రక్షణ కొరకు తమ 2 శ్రేష్టమైన అబ్బాయిల్ని పీటర్ పాన్తో ఉండేలా ఆదేశించారు. అనుమానం లేదు, కెప్టెన్ హుక్ ఈ విషయంలో కోపం వచ్చింది. ఏదో ఒక రోజు నేను నిన్ను ఓడించేస్తాను పీటర్ పాన్. నిన్ను ఎవ్వరు అప్పుడు కాపాడలేరు. ఒక రాత్రి వెండి తన కుటుంబ కథని చెబుతూ ఉంటే అప్పుడు పీటర్కి అర్థమైంది. ఆమె తన కుటుంబాన్ని ఎంత గుర్తు చేసుకుంటోందో. అందుకే ఆమె చెప్పింది తను కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అని. కానీ ఆమె వెళ్ళాలనుకుంటోంది. ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్యాకింగ్ చేస్తుంటే సముద్ర దొంగలు ఆమెపై దాడి చేశారు. భారతీయులు వలపన్ని వారిని పట్టుకున్న తర్వాత సముద్ర దొంగలు అబ్బాయిలని పట్టుకున్నారు. పీటర్ పాన్ ఇంట్లో నిద్రపోతున్నాడు. అబ్బాయిలకు ఏం జరిగిందో అన్న విషయం అతనికి తెలియలేదు. కెప్టెన్ అతను నిద్రిస్తుండడం చూశాడు. కానీ అతను పీటర్ పాన్ ఇంటి తలుపుల్ని తెరవలేకపోయాడు. అయినా కూడా అతను తనతో తెచ్చిన విషాన్ని తలుపు కింద ఉన్న బాటిల్లో నింపాడు. దానివల్ల పీటర్ చాలాసేపటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. పీటర్ పాన్ మొత్తం రోజంతా నిద్రపోయాడు. అతను నిద్రలేచాక టింకర్ బెల్ లోపలికి వచ్చింది. అబ్బాయిలకు జరిగిందంతా చెప్పాక పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. ఎప్పుడైతే సముద్ర దొంగలు ముఖ్య కార్యాలయం హ్యాపీ రాక్ వద్దకు వచ్చారో వాళ్ళు చూశారు కాపలా వాళ్లపై ఎవరో దాడి చేశారని. వాళ్ళు సముద్ర దొంగలు కాదు. గుహకి రెండో వైపు వెడితే అక్కడ కనిపిస్తున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెండి, జాన్, మైకేల్ తప్పిపోయిన అబ్బాయిలు స్తంభాలకు కట్టేసి ఉంచారు. కెప్టెన్ హుక్ చేతిలో మండుతున్న మసాలాలు పట్టుకుని ఉన్నారు. నీ చివరి కోరికేంటో చెప్పు. వెండి అందరికంటే పెద్దది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియమైన మిత్రులారా, నా చివరి మాట ఏంటంటే మీ అమ్మ చెప్పి ఉంటుంది, ఈరోజు ఆమె ఇక్కడ ఉండి ఉంటే భయపడాల్సిన పనే లేదని చెబుతుంది. భయం లేకుండా చావుని ఎదిరించండి, సాహసవంతులుగా ఉండండి, ప్రేమ ఎప్పుడు జయిస్తుంది. వెండి మాటలు విన్నాక కెప్టెన్ హుక్కు చాలా కోపం వచ్చింది. అతను వాళ్ళని నావలోకి తీసుకొచ్చాడు. అతనిని ఒక స్తంభానికి కట్టేశారు. ఆ సమయంలోనే పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి వచ్చారు. అదే సమయంలో భారతీయులు ఇంకా వారి ప్రముఖులు అక్కడ సమయానికి చేరుకున్నారు. దీంతో పీటర్ పాన్ ఎంతో సంతోషించాడు, ఎందుకంటే ఆమెకు సహాయం చేసి ఆ అబ్బాయిల్ని కాపాడాడు. ఇప్పుడు వెండిని వదిలే సమయం వచ్చేసింది. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది సముద్ర దొంగలు మిగిలి ఉన్నారు. వాళ్ళని కొడతారు అని అనిపించగానే ఆ చోటు నుండి పారిపోయారు. హుక్, దాక్కోడానికి చోటు లేదు, నువ్వు లొంగిపో. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ వైపు ముందుకు అడుగు వేశారు. దాంతో వెనక వైపుకు నడవచ్చని ఉన్నట్టుండి అతను ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దం అంటే అతనికి అన్నిటికంటే భయం. భయంతోనే కెప్టెన్ వెనక్కి తిరిగి చూశాడు. మొసలి అతని నీటిలో ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తోంది. నన్ను కాపాడండి. రెప్పపాటు కాలంలో అతను నావలోకి మరోవైపు పరిగెత్తాడు. నీటిలోకి దూకేశాడు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈదాడు. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు నవ్వసాగారు. ఆ క్షణం నుండి హుక్ ఓడ అబ్బాయిలదయ్యింది. వాళ్ళ కెప్టెన్ పీటర్ పాన్ అయ్యాడు. మీ ఆదేశం కోసం సిద్ధంగా ఉన్నాం కెప్టెన్ పీటర్. పదండి వెళ్దాం.
అబ్బాయిలు తమ పూర్తి శక్తిని ఉపయోగించి తాళ్లని సంకెళ్ళని విప్పుకున్నారు. టింకర్ బెల్, ఎగిరిపోదాం పద, డార్లింగ్ కుటుంబం వైపు సాగిపోదాం. పిల్లలు ఇది విన్నాక ఎంతో సంతోషించారు. వెండీ, జాన్, మైకల్ తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది. టింకల్ బెల్ తమ రెక్కల్ని విప్పి ఆడించారు. ఒక్కసారిగా విమానంలా అయిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోయారు. వెండీ ఇంటికి వెళ్ళగానే అతనికి పీటర్ పాన్, టింకర్ బెల్ ఇంకా నెవర్లాండ్ గురించి అందరికీ చెప్పడానికి ఉత్సాహంగా ఉంది. ఆ రోజు నుండి నెవర్లాండ్ ఆమెకు మరో ఇల్లయింది. పీటర్ పాన్ ఆమెకు ప్రాణమిత్రుడయ్యాడు.